అది కాబట్టే ఈ మూవీ అయితే ఎలా చేసిందో నాకైతే అర్థమైతలే. సో, ఇంతకుముందు కూడా బోలెడు మూవీస్ అయితే చేయడం జరిగింది. సో, నీ ప్లాట్ లేని సినిమానే ఎందుకు సెలెక్ట్ చేసుకుందా అని నాకనిపించింది. అంత పెద్ద హీరోయిన్ అయినా గాని. సో, నేను ముందే చెప్తున్నా చిన్న పిల్లలు మాత్రం ఈ సినిమా చూడొద్దు. 18+ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడండి. సో, రివ్యూ కూడా చూడండి. ఓకేనా? ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. వెళ్ళి చూడండి. సో, నేనేం చెప్తున్నా అంటే నా సబ్స్క్రైబర్స్ కి మీరు సినిమా చూడొద్దు అని నేను సజెస్ట్ అయితే చేస్తున్నా. నా సబ్స్క్రైబర్స్ టైం వేస్ట్ చేయొద్దు అని నేను చెప్తున్నా అనమాట. సో, నేను చూసాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సినిమా చూసినాక నా కళ్ళు బయర్లు కమ్మినాయి. స్టార్ట్ అయిన 10 నిమిషాలకి నిద్ర వచ్చింది. వద్దురా నాయనా అని సినిమా మొత్తం చూసేసరికి అసలు ప్లాటే లేని సినిమా ఎందుకు తీసిర్రు, హీరోయిన్ ఎందుకు ఒప్పుకుంది నాకైతే అసలు అర్థం కాలేదు. సినిమాటోగ్రఫీ అయితే ఒక బాగుంది, నేను కాదనట్లేదు. సాంగ్స్ లేదు, మ్యూజిక్ లేదు, అసలు డైలాగ్లే లేదు సినిమాలో. డైలాగ్ లేని సినిమా ఏదో పోతుందా వస్తుందా న్యాచురల్గా పోతుంది వస్తుందా అంటే అంతే ఇక. అంతే తప్ప అంతకుమించి ఏం లేదు ఈ సినిమాలో. సో, నేనైతే ఒక మాట చెప్తున్నా, మీరు చూడొద్దు. ఒకవేళ చూస్తాము మేము డేర్ చేస్తామంటే డేర్ చేసి చూసినాక మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మళ్ళీ నా వీడియోలో కింద కామెంట్ అయితే చేసేయండి. సో, దిస్ మూవీ ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. వెళ్ళి చూడండి, మీ ఇష్టం అది ఇక. ఓకేనా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.